వనభోజనాలు మనలో ఐక్యతను సామాజిక స్పృహను పెంపొందిస్తాయి. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఈ రోజు 128 చింతల్ డివిజన్ హెచ్ఎంటీ కాలనీలో నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ముదిరాజ్ సంఘం కార్తీక వనభోజన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ కార్తీక వనభోజనాలు మనలో ఐక్యతను సామాజిక స్పృహను పెంపొందిస్తాయి. ఈ కార్యక్రమంలోని నాయకులు ఎస్ శంకర్ ముదిరాజ్, గరిసె శేఖర్ ముదిరాజ్, సంఘ సభ్యులు కుమార్, రామకృష్ణ, వెంకటేష్ ముదిరాజ్, ఉదయ్, వేణు, బాలరాజ్, యాదగిరి, మన్నయ్య, ఉమేష్, పద్మ, కృష్ణవేణి, నల్లా వేణు, పెంటయ్య ముదిరాజ్, ఇతర కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి కార్తీక మాస వనభోజనాల కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాతో పాటు వచ్చేసినటువంటి నాయకులకి, ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష గారు, అదేవిధంగా శేఖర్ గారు, ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరినీ కూడా తాటిపైకి తీసుకొచ్చి సంఘటితం చేసి మన లోపడుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా, ఎందుకంటే చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నా సరే దీని వెనుక ఎంతో శ్రమ, ఎంతో మరి శక్తిని కూడగట్టుకొని చేసే కార్యక్రమం ఇది. ఎందుకంటే ఏ ఒక్కరు ముందుకు చేయాలన్నా మరి వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి మన సోదరులందరూ కూడా చూసినట్టుగా మన గుజరాత్ కమ్యూనిటీ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అందరూ కూడా ఒక తాటిపై తీసుకురావచ్చి కార్యక్రమం చేయాలంటే మీకు తెలుసు ఏర్పాటు చేపడుతున్నటువంటి కమిటీ వారికి, ముఖ్యంగా కమిటీ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనందరం కూడా సంఘజీవులం అంటే ఒకరిపైన ఒకరు ఆధారపడ్డ వాళ్ళం. మనము మ్యూచువల్ అంటే ఒకరికి పరస్పరంగా సహకారం అందించుకుంటూ ముందుకు పోయే వాళ్ళమే సంఘజీవులు. మన మనుషులందరం కూడా సంఘంలో ఉండి సంఘటితం అవుతూనే మనం చక్కటి ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చు, నాణ్యమైన జీవనాన్ని కొనసాగించవచ్చు. మనకున్న ఇబ్బందులు కూడా వేదిక పైన ఉన్న పెద్దలకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు చెప్తున్నాను. పేరు పేరున నమస్కారం. అమ్మ, వేదిక బయట ఉన్న వాళ్ళకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. మనము చేయవలసింది ఏంటంటే అందరం కలిసి నువ్వు రాలేదు కానీ అనుకోకుండా, కాకపోతే ఇది కూడా రోజులు మంచిగా ఉన్నాయి కనుక పెళ్లిళ్ళు ఉన్నాయి, ఎంగేజ్మెంట్లు ఉన్నాయి, గురు ప్రవేశాలు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. మనము అవతలలో రాలేదు, మనది నిండలేదు అని మనం అనుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు మీద కూడా మనం దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు అన్ని ఫంక్షన్లు ఉన్నాయి, ప్రతి ఒక్క బంధువులు ఆపాలి. సంఘాన్ని చూసుకుందామంటే ఇక్కడికి వచ్చినాక తొందరగా వెళ్ళాలి. అందుకని అందరినీ కవర్ చేసుకుంటూ వస్తున్నారు కనుక ఎవరు మన వాళ్ళు అంత తక్కువ ఏమీ లేరు, అందరూ వెనుక ముందైనా వస్తారు. కాకపోతే లొకేషన్ ఒకటి మనం ముందు పెట్టేటప్పుడు ఇప్పుడు వెనుక అయింది కనుక కొలే కానీ ప్రింట్ మీడియా వాళ్ళే కానీ పేపర్, ఇది మీ బాధ్యత, ఇది మన కులం బాధ్యత, ఇది మన బాధ్యత అని వాళ్ళకి అప్పచెప్పడం మన బాధ్యత. మనము చెప్తే వాళ్ళ తరఫున వాళ్ళు ఎంతవరకు మనల్ని హైలైట్ చేస్తారు. మనకి ఎందుకంటే నీకు ఇచ్చిరు నాకు ఇచ్చిరు నేను అనుకున్నా అక్కడ పోయిందే. మహిళలమే కానీ మన పిల్లలే కానీ యూతే కానీ మన పెద్దలే కానీ ఉంటే మనం ఒకరం లేకపోయినా ఒకరం మన ముద్రాజులు ఉన్నారు అని మనం కొంచెం గట్టిగా మనం ముట్టి